సార్ యా ఓకే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. సో క్వాష్ పిటిషన్ అనేది ఎవరైనా వెళ్ళాలి, అది వాళ్ళ హక్కు, దాన్ని ఎవరు కూడా ప్రశ్నించే రైట్ లేదు. కాకపోతే ఏంటంటే అసలు ఈ సోమయ్యకి సంబంధించినటువంటి కేసులో అసలు ఆయన పడలేదన్నారు, ఆ తర్వాత ఆ వీడియో ఎడిటెడ్ వీడియో అన్నారు, ఆ తర్వాత ఏ వీడియో అన్నారు, ఆ తర్వాత మా కార్యకర్త అన్నారు. సో రకరకాలైనటువంటి మెసేజెస్ వచ్చాయి మీ వైపు నుంచి. కానీ ఇప్పుడు దాన్ని కనీసం అంటే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అంటే ప్రజల్లో గందరగోళ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు. అది పార్టీ స్టాండా లేకపోతే పార్టీ నాయకుల స్టాండా నాకు తెలియదు. నిన్న కూడా నా డిబేట్లో ఒక మీ పార్టీ అధికార ప్రతినిధి వచ్చి నిజంగా మీకు దమ్ముంటే నిరూపించండి అది ఏ వీడియో అవునా కాదా అని చెప్పేసి ఆయన ఇప్పుడు కూడా వాదిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీలాంటి విజ్ఞులు ఖచ్చితంగా ప్రజలతో చూస్తూ ఉంటారన్నమాట ఇవన్నీ కూడా. సో వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తుంది, సరే జరిగిపోయింది, అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫర్దర్ ఏంటి? సో ఖచ్చితంగా ఏదైతే సెక్యూరిటీ రీజన్స్ ఉండి ఉండొచ్చు, సో వాటి మీద వెళ్ళుంటే బాగుండేది. అసలు ఏ వీడియో అని చెప్పి చనిపోయిన ఆయన గురించి కూడా అలా మాయ చేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక్కడ క్వాష్ పిటిషన్కి మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా మీరేమైతే చెప్పారో అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో, అక్రమ కేసు, కావాలని కేసుని ఫ్యాబ్రికేట్ చేసి మా మీద పెట్టారని చెప్పేసి జడ్జి గారికి క్వాష్ పిటిషన్ వేశాం. అక్కడ మీరు భయపడి వేయలేదు, మీరు తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశాం. అర్థమైందా? ఇప్పుడు మేము చెప్తున్నది కూడా అదే, ఫ్యాబ్రికేటెడ్ వీడియో, ఏఐ టెక్నాలజీ వాడారు, అది నిర్ణయించాల్సింది అది. ఫ్యాబ్రికేటెడ్ వీడియోనా, కేసు అక్రమ కేసా కాదా అని తేల్చాల్సింది జడ్జి గారు, న్యాయస్థానం. పెట్టిన పోలీసు వారు కాదు, డిబేట్లో ఉన్న మనము కాదు, మిగతా పార్టీల వాయిసు కాదు. జడ్జి గారు ఇప్పుడు తేలుస్తారు. క్వాష్ పిటిషన్ ఈరోజు చర్చ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇకపోతే భయం 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 అని అంటున్నారు. మాకా భయం? ఎందుకు భయం? ఏ కేసు లేకుండా, ఏమీ పెట్టకుండా, ఏమీ చేయకుండానే ఒక అక్రమ కేసు పెట్టి 16 నెలల పాటు జైల్లో ఉంటే ఇంత కూడా వనకల. మళ్ళీ మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చాం, గెలిచాం, మా పరిపాలన పవర్ ఏంటో చూపించాం. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 2 సీట్లలో పోటీ చేసినప్పుడే మేము కేసులకు భయపడలా. మేము ఇప్పుడు పరిపాలించాం, మేము మాజీ సీఎంలు. రాష్ట్రంలో మా ప్రజా బలం ఏంటో, మా పరిపాలన పవర్ ఏంటో, మేమేంటో మీరు గత ఎన్నికల్లో 3 పార్టీలు కలిస్తే కానీ గెలవలేమనే స్థితి నుంచి ఈరోజు కూటమి ఎన్ని పార్టీలు గెలిచినా ఈయన మీద మనం నెగ్గలేమనే స్థితికి వచ్చి అక్రమ కేసులు పెడుతున్నారు. సరే పెట్టండి, మీరు కేసులు పెట్టడం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు కేసులు పెట్టే అవకాశం, హక్కు ఉంది కాబట్టి మీరు కేసులు పెట్టండి. ఇక్కడ న్యాయస్థానాలు కేసులు పెట్టిన వాళ్ళందరూ, అరెస్టులు చేసిన వాళ్ళందరూ దోషులు కాదు, న్యాయస్థానాలు నిర్ణయించిన వాళ్ళు మాత్రమే దోషులు అవుతారు. ఈ పాయింట్ ఒకసారి గమనించుకోవాలి. న్యాయస్థానంలో ఏం చెప్తారనేది మనం చూద్దాం. ఇక విషయానికి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేసి సోదరులు చెప్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందని చెప్తున్నారు. 16లో 15లో ఒకరు, 16లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ కింద పడి 2 వ్యక్తులు చనిపోయారు. అట్లానే నిన్నగాక మొన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే ఆయన కారు కింద పడి చనిపోయారు. ఆయన డ్రైవర్ని కానీ, ఆ కారును కానీ, ఆయన కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. డైరెక్ట్గా కారు కింద పడ్డాడు, ఆయన కారులో ఉన్నాడు ఆ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇక అప్పుడు 15లో చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ కింద పడ్డప్పుడు ఏ కేసు లేదు, 16లో చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ కింద పడ్డప్పుడు ఏ కేసు లేదు,
కందుకూరులో ఆయన మీటింగ్లో 8 మంది చనిపోయినప్పుడు కేసు లేదు. అట్లనే గుంటూరులో చీరలు పంచుతామని చెప్పేసి ఇరుకు సందులో పెట్టేసి తొక్కిసలాట్లో 3 చనిపోయినప్పుడు ఏ కేసు లేదు. పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు ఏ కేసు లేదు. ఇక్కడ కేసుల గురించి భయపడేది ఎవరు. ఇంకొక విషయం చెప్పాలంటే ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పోలీస్ కేసు అంటే ఒక అభిప్రాయానికి వచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం మీద, వ్యతిరేకించిన ప్రజల మీద, ప్రశ్నించిన ప్రజల మీద కేసులు పెడుతుంది. దానికి ప్రజలు సిద్ధపడ్డారు. పోలీస్ కేసులకి భయపడే సామాన్య మానవుడు కూడా ఈరోజు లేరు. సామాన్య మానవుడు కూడా ఈరోజు లేరు. ఎందుకంటే వాళ్ళు ఎట్టాಗೂ పెడతారు. మనకు రావాల్సిన వాళ్ళు ఇచ్చిన హామీలను అడిగినా పెడతారు, ప్రభుత్వం పరిపాలించలేదన్నా పెడతారు, ఆడబిడ్డ మాన ప్రాణాలు కాపాడలేదన్నా పెడతారు, రేపులు జరిగినాయని అడిగినా పెడతారు, రాష్ట్రంలో జరిగిన ఏ విషయాన్ని ప్రశ్నించినా వాళ్ళు కేసు పెడతారు. ఎందుకంటే రేపులు చేసిన దోషుల మీద కేసులు పెట్టడం చేత కాదు కానీ, హత్యలు చేసిన దోషుల మీద కేసు పెట్టడం చేత కాదు కానీ, అక్రమాలు చేసిన దోషుల మీద కేసు పెట్టడం చేత కాదు కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం చేత కాదు కానీ, ఆ విషయాల్ని ప్రశ్నించిన వాళ్ళ మీద మాత్రం కేసులు పెడతారు. ఈయన ఇప్పుడు నాగమల్లేశ్వరరావు కేసు విషయం ఒక విషయం అండి. నాగమల్లేశ్వరరావు కేసు విషయం వచ్చేసరికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలో ఆయన ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య తాలూకు కారణాలేంటి, దాని మీద ఏమైనా కేసు బుక్ చేశారా, దాని వెనక ఎవరున్నారనేది ఎంక్వైరీ చేశారా, దానికి ఏమన్నా దాని తాలూకు వెనకున్న వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేశారా, కేసు బుక్ చేశారా? ఎవరు ఒక రాష్ట్రంలో పౌరుడే కదా, సోదరుడు చెప్పినట్టు రాష్ట్రంలో పౌరుడే కదా, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరైనా సరే ఆత్మహత్య కారణాలేంటి, కేసు బుక్ అయిందా, ఆత్మహత్య దాని వెనక ఉన్న ఇవేంటి, కేసు బుక్ అయిందా? అట్లీస్ట్ వాళ్ళ తండ్రి గారు మా ఇంటి మీద దాడి జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే అట్లీస్ట్ కంప్లైంట్ తీసుకున్నారా? ఇదా పరిపాలన? ఓకే. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబం దగ్గరకు వస్తే జనాదరణ చూడలేక, ఆ వచ్చిన జనాన్ని ఆపలేక ఆయన అన్నారు పరదాలు కప్పుకొని ఒక పులివెందులు ఎమ్మెల్యే వస్తే మీరు ఎందుకు భయపడి 25 చెక్ పోస్టులు పెట్టారు, 25 చెక్ గేట్లు పెట్టారు, ఎందుకు ఆ జనాన్ని ఆపలేకపోయారు? ఎందుకు 100 మంది పోలీసుల్ని ఎందుకు అక్కడ మోహరించారు? పులివెందులు ఎమ్మెల్యే కదా, ఆఫ్టర్ ఆల్ కదా, జగన్మోహన్ రెడ్డి గారికి భయం కదా, ఎందుకు మీరు కరెక్ట్. వస్తాను. ఇలా సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉంటాం. టైం ఉంటుంది, ఒక టైం బౌండ్ లో మనం మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం సార్. అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా మంచి పాయింట్స్ మాట్లాడారు. ఒకటి, అసలు అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో. ఇంకా మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. సో ఆయన ఫ్యాబ్రికేటెడ్ వీడియో, అందుకనే మేము స్క్వాష్కి వెళ్ళామని చెప్పారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళేమో సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తారు, కొంతమంది ఏమో ట్వీట్లు చేస్తారు. మన సారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు 100 మందిని పెట్టారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కాదు, మీరు దాన్ని మార్చొద్దు. వినండి సార్, రాజుగారు ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ వేరు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వేరా? కాదు సార్, అవును సార్, ప్రజలు అవును మరి కాదు సార్, అదే మరి విఐపిని కాపాడాలంటే ప్రజలను ఆపాలి కదా. ఏంటి ప్రజలను ఆపాలి? విఐపిని కాపాడుకోవాలంటే ప్రజలను ఆపాలి సార్. సంఘ విద్రోహం ఆపాలి, ప్రజలను కాదు. సంఘ విద్రోహం ఆపాలి, ప్రజలను కాదండి. అలాగా సార్, అలాగా సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర పెట్టాలండి, కుప్పం పర్యటన ఆయన దగ్గర పెట్టాలండి. వినండి సార్, రాకుండా అయ్యా వినండి సార్, రూట్ లో సార్ వినండి సార్, వినండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు వినరా సార్? అరే వినండి సార్, కొంచెం వినండి సార్ ప్లీజ్. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం పర్యటనకు వచ్చారు. నేను తిరుపతి రిపోర్టర్గా ఉన్నా, కుప్పం పర్యటనకు వెళ్ళాను నేను. 2.5 కిలోమీటర్ వెంకటేశ్వర, నాకు తెలిసి అది లక్ష్మీపురం అనే ప్రాంతంలో మీడియా అని చెప్పినా కూడా వదలకుండా మా వెహికల్ అక్కడ ఆపి 2.5 కిలోమీటర్లు మమ్మల్ని నడిపించారు సార్. పాపం ప్రజలు కూడా బస్సులో దోలారు మీ వాళ్ళని. వినండి సార్, వింటారా? అరే వినండి సార్,
పోనీ అదే వినండి ఒప్పుకోండి. సార్, అందుకని వినండి ఈ పని సార్, చేశారా? అరే వినండి సార్, సార్, సార్ సార్, క్రాస్ మీరే టాక్ వద్దు సార్, చెప్పండి. సార్ అందుకని ఈ వినండి పని సార్, చేశారా? అరే మీరు పూర్తిగా కక్ష వింటే తీసుకోవడం అర్థం అవుతుంది సార్ వెంకటేశ్వర రెడ్డి Yes, గారు. మేము కక్ష సార్ తీసుకోవడం సార్ కోసం సార్ ప్రభుత్వం నడుపుతున్నాం ఒక చెప్పండి. అరే ఇలా ఇలా రెడ్ బుక్ ఇలా ఎన్ని రాజ్యాంగం రోజులు మభ్య నడుపుతామని పెడతారు చెప్పండి, ఇలా ఎన్ని రోజులు మభ్య పెడతారు సార్, పూర్తిగా మీరే వినండి కదా సార్, ఏం కాదు మభ్య నేను చెప్పేది పెడుతుంది. వింటే కదా మీకు ఏం అర్థం. కాదు మభ్య అరే నేను పెడుతుంది. కంప్లీట్ చేయకుండా మీరు మీరు ఎట్ట మాట్లాడతారు, పాత కథ కాదు చెప్పి- వెంకటేశ్వర రెడ్డి పాత గారు, కథ చెప్పి కాదండి మభ్య పెడుతుంది, మీరు పాత నేను కాదు. అంతే అంతే, మనం చేస్తే పాతవి వీళ్ళు చేస్తే మాత్రం కొత్తవి. కాదు, ఒక్క నిమిషం పాత కథ వినండి చెప్పి సార్, మభ్య మభ్య ఎవరు పెడుతుంది. పెడుతున్నారు సార్, అధికారంలోకి ఏమని సార్ వచ్చారు? రూల్స్ మాట్లాడుతున్నాను ఏం సార్, చెప్పొచ్చారు? అరే ఏం విఐపిని చేస్తున్నారు? ఎట్ట